షూటింగ్ టైంలోనే బడ్జెట్ మొత్తం రికవరీ చేస్తున్న పెద్ది దిమ్మ తిరిగే ప్రైస్ కి పెద్ది ఆడియో రైట్స్. ఇది సినిమాకున్న డిమాండ్ కాదు, కాంబోకున్న డిమాండ్. ఇంతకీ పెద్ది క్రియేట్ చేసిన ఆ రేర్ రికార్డ్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబోలో వస్తున్నటువంటి స్పోర్ట్స్ డ్రామా మూవీ పెద్ది. ప్రజెంట్ జెట్ స్పీడ్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. అమ్మమ్మ అల్లు కనకరత్నం మరణం తర్వాత దశదిన కర్మ వంటి కార్యక్రమాల కోసం 2-3 రోజులు బ్రేక్ మాత్రమే తీసుకున్నాడు చెర్రీ. ఈ సినిమా షూటింగ్ గేమ్ చేంజర్ వల్ల కొంత లేట్ అయింది. ఉప్పెన తర్వాత ఈ కథతో ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండటం వల్ల డైరెక్టర్కి కెరీర్లో ఎక్కువ గ్యాప్ కనబడుతుంది. లేట్ అయినా సరే లేటెస్ట్ గా భారీ ఎత్తున ఈ సినిమాను తీస్తున్నారు. పెద్ది బడ్జెట్ 300 కోట్లకు పైగా వృద్ధి సినిమాస్ అధినేత సతీష్ కీలార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. హీరో రామ్ చరణ్ రెమ్యునరేషన్ కాకుండా మేకింగ్ కాస్టే 200 కోట్లు దాటుతుందని టాక్ నడుస్తుంది. ఇప్పటికే 80 రోజుల పాటు షూటింగ్ చేసేశారు. మరో 80 రోజుల వరకు షూటింగ్ చేయాల్సిన పార్ట్ ఉందట. అందువల్ల మేకింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుందట. హీరో రెమ్యునరేషన్ ఆల్మోస్ట్ 100 కోట్ల వరకు ఉంటుందని టాక్ నడుస్తుంది. మరి ఇంత బడ్జెట్ పెడుతున్న సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేయాలి, ఎన్ని కోట్ల బిజినెస్ చేస్తే ప్రొడ్యూసర్కి రికవరీ అవుతుంది అనేది చూస్తే పెద్ది కోసం నిర్మాత ఖర్చు పెడుతున్నటువంటి బడ్జెట్లో ఆల్రెడీ సగం రికవరీ అయినట్లే తెలుస్తుంది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అందువల్ల ఆడియో రైట్స్ కోసం 20 కోట్లు ఇచ్చి మరీ తీసుకుంది టీ సిరీస్ సంస్థ. పెద్ది డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్ఫ్లిక్స్ తీసుకుంది. ఆ డీల్ కూడా దాదాపు 130 కోట్ల రూపాయలని కూడా టాక్ నడుస్తుంది. ఇక థియేటర్లలో బంపర్ కలెక్షన్స్ వచ్చి సినిమా భారీ హిట్ సాధిస్తే ఆ విలువ మరో 20 కోట్లు పెరుగుతుందట. ఆడియో ఓటీటీ రైట్స్ ద్వారా 150 కోట్లు వచ్చాయి. మరో 150 కోట్లు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రావాల్సి ఉంది. ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ 100 కోట్లకు పైగా జరుగుతుందని ఒక ఎక్స్పెక్టేషన్స్. డిస్ట్రిబ్యూషన్ రైట్స్ నుంచి మంచి రేట్లు కూడా వస్తున్నాయట. అండ్ హిందీ డబ్బింగ్, తెలుగు శాటిలైట్స్ వంటి అమ్మడం వల్ల ఎన్ని కోట్లు వస్తాయనేది చూడాలి. మరి ఎలా లేదన్నా కానీ మూవీ రిలీజ్ టైంకి ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్ 350 కోట్లు ఉందని ట్రేడ్ వర్గాల టాక్. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా నెక్స్ట్ ఇయర్ మార్చ్ 27న ఈ సినిమాని రిలీజ్ చేయనట్లు కూడా మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అంటే పెద్దికి పెట్టే బడ్జెట్ కూడా కొంచెం కూడా ఇబ్బంది ఏమీ లేదనమాట. షూటింగ్ టైంలోనే ఇలాంటి డీల్స్ రావడం నిజంగా ఒక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. ఇన్ కేస్ ఫారెన్ కంపెనీలు సైతం పెద్దికి కొలాబరేట్ అవుతాయని కూడా చూస్తున్నారట. కానీ ఫస్ట్ టైం ఏదైతే ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీకి అండ్ సైన్స్ ఫిక్షన్ కాకుండా అండ్ టెక్నాలజీకి కాకుండా కంప్లీట్ మాస్ యాక్షన్ కమర్షియల్ సినిమాకి అండ్ ఫారెన్ కంపెనీస్ కూడా ఆఫర్ ఇవ్వడం అంటే అది నిజంగా వన్ అండ్ ఓన్లీ అటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ దాని తర్వాత బుచ్చిబాబు కాంబోలో వచ్చేటువంటి మూవీ కాబట్టి ఈ సినిమాకి ఇంత హైప్ ఉందన్న కామెంట్స్ కూడా నడుస్తున్నాయి. అండ్ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సైతం కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. అండ్ గౌర్ నాయుడు కాబట్టి సో ఆ సినిమాకి అందరూ కూడా సో మెయిన్గా ఫేమ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్లే ఉన్నారు కాబట్టి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకో రేంజ్లో ఉన్నాయి. అటు జాన్వీ కపూర్ అండ్ దాని తర్వాత శివరాజ్ కుమార్ అండ్ దాని తర్వాత మ్యూజిక్ ఏఆర్ రెహమాన్. సో ఇక్కడ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ దాని తర్వాత మెయిన్గా ఇక్కడ బుచ్చిబాబు. సో బుచ్చిబాబు ఆల్రెడీ ఉప్పెనతో ఒక మంచి హిట్ అందుకున్నాడు. అండ్ మ్యూజిక్ ఎందుకు ఇంత రైట్స్ పలుకుతుందన్న టాక్ కూడా రావచ్చు. బట్ కాకపోతే ఆల్రెడీ అప్పటి వరకు కొంచెం కష్టాల్లో ఉన్నటువంటి డిఎస్పీని ఆయన నుంచి ఒక మంచి మ్యూజిక్ సంపాదించుకొని అండ్ ఆ మ్యూజిక్ స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎవర్ గ్రీన్గా ఉండేటట్టు చేసుకున్నారు బుచ్చిబాబు సన. సో అందుకోసమనే మ్యూజిక్ మీద ఒక మంచి పట్టు ఉంటుంది. దాదాపు రెహమాన్ కూడా 30 నుంచి 40 వెర్షన్స్ ఇచ్చారట ఒక్కొక్క సాంగ్కి. అందుకే ఆస్కార్ అవార్డా మజాకా అని కూడా సోషల్ మీడియాలో అయితే కామెంట్స్ నడుస్తున్నాయి. బట్ ఏదేమైనా కానీ రెహమాన్ ఈసారి ఫ్రెష్ టోన్స్ తోటి ఎన్నో వేరియేషన్స్ తోటి పెద్దికి మ్యూజిక్ ఇస్తున్నారట. అండ్ ఒక్క క్రికెట్ షాటే ఆయన ఎన్ని వేరియేషన్స్ ఇస్తున్నారో కంప్లీట్గా అర్థమవుతుంది. కాబట్టి డెఫినెట్గా బుచ్చిబాబు సన కాంబోలో బుచ్చిబాబు అండ్ దాని తర్వాత రామ్ చరణ్ కాంబోలో వచ్చేటువంటి ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ చేస్తుందని కూడా మేకర్స్ చాలా గట్టిగా నమ్ముతున్నారు. ఇన్ఫ్యాక్ట్ చూసినటువంటి గ్లిమ్స్ కూడా అలానే అనిపించింది. ఇక గ్లామర్ డోస్ జాన్వీ కపూర్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అండ్ ఇక రామ్ చరణ్ డ్యూయల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్లు కూడా నడుస్తుంది. సో 2 క్యారెక్టర్స్ ఇప్పటివరకు చేసినవి అన్నీ కూడా మంచి బ్లాక్ బస్టర్ కొట్టాయి. బట్ అక్కడ గేమ్ చేంజర్ మాత్రం అటు తండ్రి ఇటు కొడుకు చేసిన కొంచెం ఎందుకో వర్కౌట్ అవ్వలే. కానీ బట్ డబుల్ యాక్షన్ క్యారెక్టర్ చెర్రీకి బాగానే కలిసి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా ఒక్కొక్క హిస్టరీ రికార్డ్ క్రియేట్ చేస్తుందని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి. సో మరి పెద్ది ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో ఏందో తెలియాలంటే రిలీజ్ టైం వరకు అయితే వెయిట్ చేయాలి. సో మరి పెద్దిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.